ఇరకాటంలో పెట్టేందుకు ఏ చిన్న అవకాశం ఉన్నా విపక్షం వదిలిపెట్టదు. సాగునీరు సెన్సిటివ్ ఇష్యూ. ఎండిపోతున్న పంటల్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం భగీరథ ప్రయత్నం చేస్తోంది. ఇక ఇదే అంశాన్ని విపక్షం బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోంది. దీనిని పట్టించుకోని సర్కార్ పని చేసుకుంటూ పోతోంది. తాము చేయలేని వర్క్స్ను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయడం కారు పార్టీకి మింగుడు పడలేదు. దీంతో సాంకేతిక లోపాన్ని భూతద్దంలో చూపించి సర్కారును తప్పుపట్టే ప్రయత్నం చేస్తోంది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది? అసలు ఇష్యూ ఏంటి? రాజకీయంగా కలిసి వస్తుందనుకుంటే ఏ అవకాశాన్నైనా పార్టీలు రచ్చ చేస్తాయి. సమస్యలను తమకు అనుకూలంగా మలుచుకుని లబ్ధి పొందే ప్రయత్నం చేస్తాయి. ఇక ప్రతిపక్షాలైతే చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదే జరుగుతోంది. సాగునీటి అంశంపై రగడ రాజుకుంది. దేవాదుల ప్రాజెక్ట్ 3వ దశ పంప్ హౌస్ ప్రారంభించేందుకు వచ్చిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సాంకేతిక సమస్యలతో ఆ పని చేయలేకపోవడంతో బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చినట్లు అయింది. ఇష్యూ దొరకడంతో దీనిని పట్టుకుని అధికార పార్టీని ఉతికి ఆరేసింది. దేవాదుల పంప్ హౌస్ అంశం కాంగ్రెస్, కారు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. సాగునీరు సరిగ్గా అందక ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో నీటి కొరత కారణంగా పశువులు మేతకు వదిలేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేంటి అన్నది కారు పార్టీ నేతల క్వశ్చన్. సెంటు భూమి కూడా ఎండిపోకుండా సాగునీరు ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీయడంతో ప్రభుత్వం సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నదాతలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు రోడ్డుకెక్కుతున్న రైతులకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తోంది. కాదు రెచ్చగొడుతోందన్న కామెంట్స్ వస్తున్నాయి. ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు దేవాదుల ఫేజ్ 3 ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి నీరు ఇవ్వాలనుకున్న ప్రభుత్వం దమ్మన్నపేట పంప్ హౌస్ ను ప్రారంభించాలనుకుంది. సాగునీరు ఇస్తే అన్నదాతల్లో ఆగ్రహం తగ్గుతుందని భావించి మంత్రులు దమ్మన్నపేట చేరుకున్నారు. కానీ పంప్ హౌస్ సిద్ధం కాకపోవడంతో సాయంత్రం వరకు వేచి చూసి పూజలు చేసి వెనుతిరిగారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘాన్పూర్ నియోజకవర్గాలకు నీళ్లందించాలని అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. ఇక్కడ నిర్వహించిన సమీక్షలో అధికారుల తీరుపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంప్ హౌస్ ఎందుకు రెడీ కాలేదంటే సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. తప్పు ఎవరిదైనా పాలకులు నింద తమపై వేసుకోరు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో దేవాదుల పనులు నిలిచిపోయాయని, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన భారీ మోటార్లు సాంకేతిక సమస్యలతో రన్ కాలేదు. తర్వాత టెక్నికల్ టీం ప్రాబ్లంను పరిష్కరించింది. కానీ ఇంకా నీటిని లిఫ్ట్ చేయడం లేదు. అయితే ఈ సమస్యలను క్యాష్ చేసుకోవాలని బీఆర్ఎస్ భావించింది. ఉమ్మడి జిల్లా నేతలంతా దేవాదుల బాట పట్టారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్ సహా ముఖ్య నేతలంతా దేవాదుల పంప్ హౌస్ ను పరిశీలించి అధికారులతో చర్చించారు. జరిగిన ఆలస్యానికి గల కారణాలు తెలుసుకున్నారు. అయితే టెక్నికల్ సమస్యతో ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు చెప్పడంతో వెనుదిరిగారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిదాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని కాంగ్రెస్ మండిపడింది. అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపేలా సీన్ క్రియేట్ చేయడాన్ని హస్తం పార్టీ తప్పుపట్టింది. మొత్తానికి సాగునీటి విడుదలలో జాప్యం కారు, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ రగడకు కారణమైంది. దేవాదుల పంప్ హౌస్ సాంకేతిక సమస్యతో ప్రభుత్వం అబాసుపాలు కావాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాతైనా ఈ సమస్య పరిష్కారమైందా అంటే అదీ లేదు. సాగునీరు లేక రైతులు అల్లాడుతున్నారు. పెట్టుబడి పూర్తిగా పోయిందని కన్నీటి పర్యంతమవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. మొత్తానికి దేవాదుల వాటర్ మీటర్ అధికార విపక్షాల మధ్య మాటల మంటలకు కారణమయ్యింది.